తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రచ్చకెక్కిన మోహన్ బాబు కుటుంబ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన మంచు మంటలు. 2-3 రోజులుగా హైదరాబాద్లో హైడ్రామా. సినిమా కథల్లో హీరోయిజం ప్రదర్శించే నటులు నిజ జీవితంలో విలనిజం ప్రదర్శించడం బాధాకరం. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవటమే ఆదర్శమా? సినిమాల్లో ఆదర్శాలు వల్లించే మోహన్ బాబు కుటుంబం నిజ జీవితంలో ఆచరణ సాధ్యం కాదా అనే ప్రశ్న. మోహన్ బాబుకు గౌరవం తెచ్చిపెట్టిన పెదరాయుడు బౌన్సర్లను వెంట పెట్టుకొని వెళ్లటం హీరోయిజమా? తప్పెవరిది, అన్యాయం ఎవరికి అనే ప్రశ్న వస్తుంది. 3 హీరోలకు నోటీసులు ఇచ్చిన నగర పోలీసులు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా నిలిచిన అంశాల్లో నటుడు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన వివాదం ఒకటి. తండ్రి కొడుకుల మధ్య ఆస్తులకు సంబంధించి 2-3 రోజులుగా హైదరాబాద్లో హై డ్రామా జరుగుతుంది. సినిమా కథను తలపించేలా ఈ సినీ నటులు రక్తి కట్టిస్తున్నారు. అయితే అది వారి కుటుంబ వ్యవహారమని, ఆస్తులకు సంబంధించిన విషయమని కొంతమంది ప్రత్యేకంగా చెప్పుకున్నారు. ఈ విషయంలో ఎవరికి వేరే అభిప్రాయం లేదు. విషయంలో కుటుంబానిదే అయినప్పటికీ ఆ కుటుంబంలో తెలుగు సమాజానికి సంబంధం ఉందన్న విషయం మర్చిపోవద్దు. సినిమా రంగం నుంచి ఎదిగిన కుటుంబంగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రోడ్డుకెక్కడం విచారకరం. అభిమానులను మెప్పించడానికి, సినిమాలు విజయవంతం కావడానికి కథల్లో హీరోయిజం ప్రదర్శించే నటులు నిజ జీవితం విషయానికి వచ్చేసరికి మాత్రం విలన్ పాత్ర పోషించారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం ఏ హీరోయిజానికి నిదర్శనమో వారితే తెలియాలి. సినిమాల్లో ఆదర్శాలు వల్లించే ఈ కుటుంబ పెద్దగా మోహన్ బాబు వయసు పైబడిన వ్యక్తిగా కూడా గొడవకే మొగ్గు చూపారంటే వారి హీరోయిజం, కళాభిమానులను చెప్పుకునే వారి మాటలు అభిమానులు నిజంగా నమ్ముతారా? తాము ఇంతవరకు సినిమాల్లో ఇచ్చిన ప్రదర్శనలన్నీ వారు చెప్పిన ప్రకారం కేవలం నటన మాత్రమేనా? సినిమాల్లో వారు పోషించిన పాత్రల సారాంశం నిజ జీవితంలో ఆచరణ సాధ్యం కాదా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు ప్రత్యేక గౌరవం తెచ్చిపెట్టిన పెదరాయుడు సినిమా కథను ప్రస్తుతం ఆయన కుటుంబ నిజ జీవితంలో పోషిస్తున్న పాత్రకు కనీసం సంబంధం లేకుండా పోవటం బాధాకరం. సభ్య సమాజంలో ఉంటూ ఒక రక్త సంబంధికులపై పదుల సంఖ్యలో బౌన్సర్లను వెంట పెట్టుకుని వెళ్లడం అంటే అది హీరోయిజమా, విలనిజమా? మోహన్ బాబు కుటుంబమే ఆలోచించుకోవాలి. ఆసక్తికరంగా ఇందులో ఎవరిది తప్పు, అన్యాయం ఎవరికి జరిగింది అనే చర్చ కూడా జరుగుతుంది. కోట్లాది మంది గుర్తుపట్టే సినీ నటులుగా బహిరంగంగా దూషించుకుంటూ కొట్లాటకు దిగే వారికి న్యాయం, తప్పు అనే పదాలు గుర్తుండకపోవచ్చు. సమాజంలో పదుల సంఖ్యలో సామాన్య ప్రజలు ఆ విధంగా హైడ్రామాకు తెరదీస్తే మరి పోలీసులు ఊరుకుంటారా? సామాన్యుల విషయం ఎందుకులేండి, ఇప్పుడు విలనిజం ప్రదర్శించిన హీరోలకు మాత్రం పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భావన అందిస్తారు. భావన, చెప్పండి. కొద్ది 4 రోజులుగా మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన విభేదాలు అయితే బయటికి రావడం జరిగింది. మరి ఇదే అంశంపై మనోజ్ కూడా పోలీసులని ఆశ్రయించి నా తండ్రి నుంచి ప్రాణహాని ఉంది అంటూ కూడా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి మోహన్ బాబు ఒక మంచి యాక్టర్ గా ఒక సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున ఒక పెద్ద దిక్కుగా కూడా ఉంటూ కూడా ఆయన మంచి సినిమాలు చేస్తూ ఒక అసోసియేషన్ కి ఆయన మంచు ఫ్యామిలీ అనేది ఒక అసోసియేషన్ కి కూడా ఒక హెడ్ పాత్రని కూడా పోషిస్తూ ఉన్న మోహన్ బాబు కుటుంబం ఇలాంటి విభేదాలకి దారి తీసింది అంటే ప్రజల్లో కూడా చాలా ఒక బ్యాడ్ ఉంది అని చెప్పుకోవాలంటే వాళ్ళ మీద ఎందుకు ఇలాంటి వచ్చింది అంటే డబ్బు ఉన్నప్పటికీ కూడా ఎందుకు తల్లిదండ్రులకి పిల్లలకి సంబంధించిన గొడవల లేదంటే అన్నదమ్ములకి సంబంధించిన గొడవల అంటూ కూడా చాలా మంది ఎన్నో టాపిక్లు అంటే వ్యాఖ్యలు కూడా మనము చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియాలో చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. మరి అసలు నిజానికి ఫిర్యాదులో ఏముంది అన్నది ఇంకా తెలియాల్సింది చాలా ఉందని చెప్పాలి. మరి నాన్ను కొట్టాడు అంటూ కూడా మనోజ్ పోలీసులని ఆశ్రయించి ఫిర్యాదు చేయడం జరిగింది. మోహన్ బాబు కూడా వెళ్ళి నా కొడుకు మనోజే నాపైకి వాగ్దానానికి వచ్చాడంటూ కూడా ఆయన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి నిజానికి ఫిర్యాదులో అసలు ఏముంది, అసలు ఇంతటికి దారి తీసిన ఈ ఒక్క విభేదాలకి ఇంత గొడవలకి దారి తీయడానికి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సింది చాలా ఉందని చెప్పుకోవాలి. మరి సినిమా కథను తలపించేలా ఈ సినీ నటులు ఎందుకు ఇంత రక్తం కట్టిస్తున్నారు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నదమ్ములు బౌన్సర్లని కూడా పెట్టుకుంటూ కూడా అక్కడ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కూడా బౌన్సర్లతో వాళ్ళు ఒక రక్షణ కల్పించుకుంటున్నారు. పోలీసుల నుంచి కూడా ప్రొటెక్షన్ తీసుకున్నట్టు కూడా మనకి మనోజ్ తెలియజేయడం జరిగింది. మరి వాళ్ళ తండ్రి కూడా మరి ఈ విషయంపై స్పందించాలి అనేది అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఆయన చేసిన ట్వీట్లలో ఎక్కడా కూడా స్పష్టంగా అసలు ఏం జరిగింది అనేది అయితే బయటికి రాలేదు. మరి మంచు విష్ణుకి మనోజ్ కి మధ్య ఏదైనా విభేదాలు జరిగాయా లేదంటే ఆస్తులపై తండ్రి ఆల్రెడీ పంచినట్టు మనకు సమాచారం ఉంది. మరి ఆస్తులు పంచిన తర్వాత ఏదైనా అంటే ఇద్దరికి ఈక్వల్ గా రావాలి అనే ఒక అంశంపై ఏమైనా మంచు మనోజ్ కొట్లాడడం జరుగుతుందా లేదంటే విష్ణు కూడా ఇక్కడ లేని పక్షంలో మరి ఎందుకు మనోజ్ కి మోహన్ బాబు గారికి అంటే తండ్రి కొడుకులకి ఎందుకు ఇలాంటి విభేదాలు జరుగుతున్నాయి? మరి లక్ష్మి కూడా నిన్న 2 రోజుల క్రితం కూడా హైదరాబాద్ రావడం జరిగింది. నిన్న మంచు విష్ణు కూడా మరి మోహన్ బాబు ఇంటికి చేరుకోవడం జరిగింది. మరి చూడాలి అసలు ఏం జరిగింది ఏంటి మరి
నిజానికి ఆస్తుల గొడవలే అయితే మాత్రం మోహన్ బాబు ఇద్దరి కొడుకులకి సమానంగా పంచి ఉంటే ఇంతటి దారి తీయదు అని అనుకోవాలి. మరి మనోజ్ గారికి కూడా ఈ మధ్య కాలంలో సినిమాలు చాలా తగ్గిపోయాయి. అసలు సినిమా ఇండస్ట్రీలో ఆయనదంటూ పెద్దగా ఏమీ సినిమాలు అసలు ముందుకు రాలేదు. మరి మంచు విష్ణు కూడా తండ్రి యొక్క బిజినెస్ లను అన్ని చూసుకుంటూ ఆయన ముందస్తులో మరి అన్నిట్లో కూడా ముందుంటున్నారు. మరి మనోజ్ కి ఎక్కడ విభేదాలు వచ్చాయి, మరి తల్లి వేరందుకు ఏమైనా విభేదాలు చూపిస్తున్నాడా, నిజానికి ఆస్తుల గొడవ, లేదంటే వాళ్ళు చూసుకుంటున్న బిజినెస్ లో ఏదో మనం నిన్న చూస్తూనే ఉన్నాము. నిన్న ఒక వీడియో కూడా బయటికి వచ్చింది. వాళ్ళ ఇంటి పని మనిషి కూడా కొన్ని అంశాలు మనకి బయటికి చెప్పడం జరిగింది. ఏంటంటే ఇంట్లో స్టాఫ్ గురించి, అంటే ఏదైతే బిజినెస్ చూసుకుంటున్నారో వాళ్ళ స్టాఫ్ గురించి కూడా చిన్న ఇష్యూస్ జరుగుతున్నాయి. చాలా రోజుల నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అదే కోణంలో చూస్తే మరి బిజినెస్ గొడవలే అనుకుంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ నిజానికి ఇంత అభిమానించే ఒక పెద్ద హీరోగా పేరు పొందిన మోహన్ బాబు గారి కుటుంబం ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది? మనం నిన్న కూడా చూసాము. నిన్న ఉదయం నుంచి కూడా 2 రోజుల నుంచి లోకల్ రిపోర్టర్స్ కూడా అక్కడే చాలా మంది వాళ్ళ యొక్క ఈ విభేదాలు ఎందుకు జరిగాయని కూడా వీళ్ళు ఆరా తీయడానికి వెళ్ళిన పరిస్థితులు మనం చాలా చూసాము. మరి నిన్న ఈవినింగ్ కూడా, నిన్న రాత్రి వాళ్ళ ఇంటి ముందు మనోజ్ గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళడం, అక్కడ బౌన్సర్లు ఎదురు తిరిగి ఆయనని కూడా బయటికి తోయడము, మరియు ఇక్కడ రిపోర్టర్లు కూడా, మన తెలుగు రిపోర్టర్లు అక్కడికి వెళ్తే తెలంగాణ రిపోర్టర్స్ కానీ ఏపీ రిపోర్టర్స్ కానీ చాలా మంది అక్కడ కవర్ చేయడానికి వెళ్ళిన ప్రదర్శనలు కూడా మనం చూసాము. మరి వెళ్ళినప్పటికీ కూడా బౌన్సర్లు ఎదురు తిరిగి మరి వాళ్ళని తోసుకుంటూ బయటికి నెట్టేయడము, అలాంటి టైంలో కెమెరాలతో పాటు కూడా కెమెరామ్యాన్స్ కూడా కింద పడిపోవడము, మరియు బయటికి తోసేసి ఆ గేట్లు యొక్క క్లోజ్ చేసేసుకొని మరి వాళ్ళు ఎందుకు ఇలాంటి ఘటనని ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు బౌన్సర్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటి? కొడుకు ఇంటికి తండ్రి రావచ్చు, తండ్రి ఇంటికి కొడుకు వెళ్ళొచ్చు, కానీ బౌన్సర్లతో కూడా తండ్రి ఎందుకు అలా ప్రొటెక్షన్ వర్తిస్తున్నారు? ఎందుకు కొడుకు కూడా వెళ్ళలేని పరిస్థితి? నిన్న అక్కడ చూస్తే మౌనిక కూడా లేదు, నాపై కూడా దాడి జరిగింది అంటూ కూడా నిన్న మీడియా వాళ్ళతో చెప్పడం జరిగింది. మరి ఎందుకు మౌనికతో ఏవైనా విభేదాలు జరుగుతున్నాయి? అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదంటూ కూడా కొన్ని వాక్యాలు మనము చూస్తూనే ఉన్నాము. నిజంగా ఈ ప్రేమ వివాహం మోహన్ బాబు గారికి నచ్చలేదు అంటూ కూడా కొన్ని ప్రకటనలు వస్తూ ఉన్నాయి. మరి చూడాలి. ఆస్తుల గొడవలు అయితే మాత్రం ఇద్దరి అన్నదమ్ముల మధ్య కూర్చుని మాట్లాడితే తొలగిపోయే ఈ చిన్న విషయానికి వాళ్ళు ఇంత బయటికి వచ్చి పోలీసుల చుట్టూ తిరిగి ఇక్కడ మీడియా ముందు కూడా వాళ్ళు నించొని ఇలాంటి ఒక ప్రవర్తన నిన్న నైట్ చూసాం మనము. మోహన్ బాబు మైక్ తీసుకుని, అంటే కవరేజ్ కి వచ్చిన రిపోర్టర్ కెమెరా మ్యాన్స్ పై కూడా ఆయన దాడి చేయడం జరిగింది. ఇంతటి యొక్క కోపం ఆయనకు ఎందుకు వచ్చింది? అంటే రిపోర్టర్స్ ఒక్క క్వశ్చన్ అడిగితే ఆయనకు అంత కోపం ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. మరి అంత దారుణానికి ఆయన ఎందుకు పాల్పడ్డారు? ఈ పార్టీకి ఆయన పైన కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి మన తెలంగాణ రిపోర్టర్స్ కూడా అక్కడ ధర్నాలపై కూడా కూర్చొని రిపోర్టర్స్ కి సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి అంటూ కూడా అక్కడ కూర్చోవడం జరిగింది. మరి ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి ఎందుకు నెలకొంది అంటూ మోహన్ బాబు కుటుంబానికి కూడా వ్యవహారం రోడ్డుకి ఎక్కడానికి ఏంటి ఈ విషాదకరం ఎందుకు నెలకొంది అనేది ప్రజల్లో చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇంత పెద్ద కుటుంబం, ఇంత పైసా ఉన్నా కూడా ఇలాంటి ఒక పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది. రైట్ భావన, అంటే ఇంతకు ముందు కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక వివాదం జరిగింది, అంటే అన్నదమ్ముల మధ్య. అప్పుడు మోహన్ బాబు గారు ఆ సీన్లో లేరనమాట. ఇప్పుడు కట్ చేస్తే మనకి మోహన్ బాబు కూడా ఈ సీన్లో ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి అంటే భూమా మౌనికాను కూడా వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, కొంతమంది ఆస్తుల విషయంలో వీళ్ళిద్దరికి గొడవలు అవుతున్నాయని, ఇంకొంతమంది సినిమాల పరంగా గొడవలు అవుతున్నాయని అంటున్నారు. ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే ప్రతిసారి కూడా భూమా మౌనిక పేరు అనేది చాలా గట్టిగా వినిపిస్తుంది. ఇదే రీజన్ అనుకోవచ్చు మనం? అవును తేజస్వి, ఎందుకంటే మౌనికని కూడా మొదటి నుంచి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనే ఈ యొక్క వాక్యాలు అయితే మనం కూడా విన్న మాట నిజమే. ఎందుకంటే వాళ్ళిద్దరు మనోజ్ మౌనిక కూడా చాలా కాలంగా వాళ్ళు దూరం ఉండి మరి వెయిట్ చేసి మరి తనని దూరం అంటే వేరే దేశాల్లో ఉంది అన్న మాట కూడా మనం తెలిసిన విషయమే. అప్పటికి కూడా పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళందరూ కలిసి ఉండడం మనం చాలా వీడియోస్ చూసాము, చాలా షార్ట్స్ లో చూసాము. మంచు లక్ష్మి తన కూతురుతో హైదరాబాద్ కి రావడం, ఒక సర్ప్రైజ్ గా మనోజ్ కి తెలియదు మేనకోడలు వస్తుంది అన్నట్టుగా కూడా ఇవన్నీ వీడియోస్ మనం చాలా చూసాం. మరి ఇదంతా చూస్తుంటే ఏంటి అంటే పెళ్ళైన తర్వాత కూడా ఆ కుటుంబంలో ఎంత ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళంతా ఒక రకంగా ఒక సిచ్యువేషన్ లో కలిసిన మనకి వీడియోస్ అయితే మనం చాలా చూసాము. మరి ఎందుకు సడన్ గా ఇంత ఘోరానికి ఎందుకు ఇంత
అగత్య అంటే బయటికి వచ్చేంత ఇష్యూ ఏం జరిగింది అనేది ఇంటీరియర్ గా మనకి ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఆస్తుల గొడవలు అయితే మాత్రం ఇది మోహన్ బాబు గారు ఎప్పుడో పంచారు అన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. మరి ఆస్తుల గొడవలు అయితే ఇంత పెద్దగా రావాల్సిన అవసరం లేదు. మౌనికాని కూడా గాయపరిచారు అంటూ కూడా చాలా విభేదాలు బయటకు వచ్చాయి. మరి మౌనికపై ఎందుకు దాడి చేయడం జరిగింది, అసలు ఇలాంటి విషయాల్లో చూస్తే మరి నిజానికి పెళ్లి ఇష్టం లేదైతే మరి ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు పెళ్ళై కూడా మనకి 2-3 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ. మరి ఎందుకు ఇంత టైం తీసుకొని ఎందుకు ఈ అగత్యానికి పాల్పడుతున్నారు అనేది అయితే వేసి చూడాలి. ఇంకా పోలీసులపై ఇప్పుడైతే ఈ వీళ్ళ గొడవని పక్కన పెడితే రిపోర్టర్స్ పై దాడి చేసినందుకు మోహన్ బాబు పై నిజంగా పోలీసులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి వీళ్ళ విభేదాలు ముందుకు వస్తాయా, మరి రిపోర్టర్స్ ని దాడి చేసినందుకు మోహన్ బాబు పై కేసు పెడుతున్నారా, అరెస్ట్ చేస్తారా ఏంటి అనేది వేసి చూడాలి. రైట్. అలాగే ఇప్పుడు ఏ రిపోర్టర్ మీద అయితే దాడి జరిగిందో ప్రస్తుతం ఆ రిపోర్టర్ పరిస్థితి ఎలా ఉంది, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఉందా? ఎస్, ఆ రిపోర్టర్ కి మైక్ తీసుకొని ఇలా కొట్టిన టైంలో ఏంటి అంటే ఇక్కడ చెవుకి అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ లో కంతలు ఉంటాయి కదా, ఇక్కడ ఈ నరాలకి చెవుకి మధ్యలో తగిలింది అన్నట్టుగా మనకు సమాచారం ఉంది. నిన్న మనం చూసాము, కొన్ని ఛానల్స్ లో మనం వేశారు. ఏంటి అంటే ఒక స్కానింగ్ తీసిన తర్వాత చెవు మొత్తానికి అసలు వినిపించకుండా అయిపోయింది అన్నట్టు. ఎందుకంటే ఈ మెదడుకి చెవుకి మధ్యలో తగిలింది. సో అది కాస్త ఆయనకి చాలా అధికంగా తగిలి చెవులో నుంచి రక్తం రావడం కూడా జరిగింది. వెంటనే ఆయన హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత డాక్టర్లు పరిశీలించి ఆయనకి సర్జరీ చేయాలి అంటూ కూడా మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఇంత ఘోరానికి అతనికి చిన్న మైక్ తో కొట్టగానే అది కూడా కరెక్ట్ గా చెవు దగ్గరే తగలడంతో ఆయనకి ఇంత ఘోరంగా ఆయనకి సర్జరీ వరకు కూడా రావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మరి ఆ రిపోర్టర్ పరిస్థితి ఇప్పుడైతే నెలకు బానే ఉంది అని చెప్పుకోవాలి. కాకపోతే సర్జరీ చేయాల్సిందైతే ఉంది. ఆల్రెడీ. అలాగే దీనిపైన అంటే ఎవరైతే మనకి మీడియా మీద దాడి జరిగిందో ఆయన పరంగా మరి జర్నలిస్టులు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఈ విషయం పైన? జర్నలిస్టులు నిన్న అర్ధరాత్రి నుంచి అక్కడే ధర్నా చేస్తూ కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ ఒక్క పర్సన్ మీద జరిగింది, ఒక్క వ్యక్తి మీద జరిగిన దాడి కాదు. లోపలికి వెళ్ళిన సమయంలో అందరూ రిపోర్టర్స్ లోపలికి ఒకేసారి వెళ్ళడం జరిగింది. ఒకేసారి వాళ్ళందరి బయటికి తోసే సమయంలో కూడా ఇంకొక 2 కెమెరామెన్లు కూడా కిందికి పడిపోవడం జరిగింది. వాళ్ళ కెమెరాస్ కూడా డ్యామేజ్ అవ్వడం అండ్ ఒక ఎన్టీవీ కెమెరామెన్ ఒక అతను కూడా ఉన్నాడు. ఆయన కాలు అనేది కూడా అక్కడ గ్రిల్స్ అనేవి ఉన్నాయి, చిన్నవి ఇట్లా మోరీలు ఏమంటారు, అక్కడ గ్రిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. దాంట్లో ఆయన కాలు ఇరుక్కుపోయింది. సో నైట్ అంతా కూడా ఆయన అలాగే కూర్చోవడం, అదంతా విజువల్స్ కూడా మనం చాలా మన ఛానల్లో కూడా మనం చూసాము. మరి ఇలాంటి ఒక దృశ్యాన్ని ఎందుకు ఇంత దారుణంగా తీసుకొచ్చారు, అసలు మోహన్ బాబు గారు ఆయన ఇంటికి వెళ్ళినందుకే కోపానికి బయటికి తోయడం జరిగిందా, లేదంటే బౌన్సర్స్ ఇలాంటి మీడియాని ఎందుకు ఇంట్లోకి రానివ్వలేదు, అసలు ఏంటి అక్కడ 3-4 రోజుల నుంచి కూడా వాళ్ళ ఇంటి ముందు అందరూ అసలు ఏంటి విషయం అనేది కూడా ఆరా తీయడానికి రిపోర్టర్లు కానీ కెమెరామెన్స్ కానీ అక్కడే ఉండి కూడా ఆరా తీస్తున్నారు. మరి ఎందుకు మొన్న జరిగిన విషయం, నిన్న అర్ధరాత్రి ఎందుకు అంత కోపంగా ఆయన ఎందుకు కొట్టడం జరిగింది అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తారని చెప్పుకోవాలి. రైట్. మరి ఇలా జర్నలిస్ట్ మీద దాడి చేయడం, దాని తర్వాత అంటే చాలా విషయాల్లో ఇంతకు ముందు కూడా గతంలో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడం, అంటే పోలీసులు ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు, అసలు రియాక్ట్ అవుతున్నారా? పోలీసులు రియాక్ట్ అవ్వట్లేదు అని అనడానికి చెప్పుకోలేదు. పోలీసులు రియాక్ట్ అవుతే బౌన్సర్లు పెట్టుకొని ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం వాళ్ళ కుటుంబానికి లేదు అని చెప్పుకోవాలి. అంటే అంత దారుణానికి కొట్టుకునే పరిస్థితి వచ్చిన తర్వాత పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇమీడియట్ గా మనకి ప్రొటెక్షన్ ఎక్కడ రాదు. ఒక లా అండ్ ఆర్డర్ కూడా ఉంటుంది. ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేది కోర్టు నుంచి ఎక్కడైతే మనకి నోటీసులు వస్తాయో అప్పుడైతే కానీ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఉండదు. సో అంతకంటే ముందే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి మరీ వాళ్ళు బౌన్సర్ ని ప్రొటెక్షన్ గా వాళ్ళు ముందే పెట్టుకోవడం జరిగింది. మరి రిపోర్టర్స్ కూడా ఇంత దారుణానికి దిగిన తర్వాత ఎవరు మన జర్నలిస్టులు ఎందుకు ఊరుకుంటారు? మనం పబ్లిక్ కోసం పనిచేస్తున్నాం. పబ్లిక్ కి మీరు ఒక కుటుంబం ఒక ఈ వివాదాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మన జర్నలిస్టులు ప్రజల కోసం చూపించడానికి కదా మనలో పని చేసేవాళ్ళు. మరి జర్నలిస్ట్ పై అంత కోపానికి ఎందుకు వచ్చారు అనేది నిజంగా మన జర్నలిస్టులు కూడా ఎక్కడ తగ్గట్లేదు. వాళ్ళు కూడా నిన్న నైట్ అర్ధరాత్రి నుంచి అక్కడ ధర్నాలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు చూడాలి, పోలీసులు కూడా మోహన్ బాబు పై నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళని కూడా ఇవాళ మార్నింగ్ కౌన్సిలింగ్ కి పిలుస్తున్నారు అన్నట్టు కూడా నేను మనకి నోటీసులు వాళ్ళు పంపించడం జరిగింది. మరి వాళ్ళు ముగ్గురు తండ్రి కొడుకులు కూడా కౌన్సిలింగ్ కి వెళ్లాల్సిన పరిస్థితి అయితే వాళ్ళ ఉంది. మరి వాళ్ళు అక్కడ హాజరైన
చాలా ఉంది. మరి వాళ్ళ జర్నలిస్టులు కూడా క్షమాపణ చెప్పాలి అని అయితే వాళ్ళు అక్కడ కూర్చున్నారు. మరి చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది. రైట్. ఇంకొక విషయం అంటే గతంలో మోహన్ బాబు గారు కావచ్చు, లేకపోతే మంచు లక్ష్మి కావచ్చు, అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అన్నదమ్ముల మధ్య ఎప్పుడు ప్రతి ఇంట్లో ఉండే గొడవలే ఇప్పుడు కూడా జరిగినాయి, ఇది జస్ట్ అన్నదమ్ముల మధ్య జరుగుతున్న గొడవలే, కానీ ఆ గొడవలు బయటికి రావడం ఏంటి, ఇంత ఇంత అంటే ప్రతి ఒక్కరికి దీంట్లో మాట్లాడే అంత చొరవ ఇవ్వడం ఏంటి? మంచు విష్ణు అని చెప్పుకోవాలి, ఇప్పుడు రెండో భార్యకి పుట్టిన కొడుకు మనోజ్ అని చెప్పుకోవాలి. ఆ ఒక్క విషయానికి వారికి ఇద్దరి అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తున్నాయి. విషయంపై ఇక్కడ తండ్రి ఏం మాట్లాడని పరిస్థితి, ఇక్కడ భార్య కూడా మరి తన కొడుకుకే ఇవ్వాలి, మనోజ్కే ఇవ్వాలి అంటూ కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ముందు నుంచి కూడా మోహన్ బాబు యొక్క బిజినెస్ లు ముందు భార్య ఉన్నప్పుడు కూడా ఎన్నో బిజినెస్ లు పెట్టి ఎన్నో స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ ఇలాంటి స్టార్ట్ చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా మంచు విష్ణు ముందుండి కూడా అన్ని నడిపించుకుంటూ వాటిని ఒక స్టాండబుల్ గా ఒక వేలో తీసుకెళ్తున్న సమయంలో మరి మనోజ్ ఆ ఒక్క ఆస్తుల పైనే ఆయనకి ఏమైనా ఉందా అంటూ కొన్ని వాక్యాలు వస్తున్నాయి. నిజానికి ఇది కూడా ఒక మాటే అని చెప్పుకోవాలి. ఇది వరకు కూడా గొడవలు వచ్చాయి. ఇది వరకు వచ్చిన గొడవలు ఏంటి అంటే మౌనిక వల్ల, అంటే మౌనికని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటూ కూడా అన్నదమ్ములు గొడవ పడ్డారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతన్ని వద్దు అంటూ కూడా అడ్డుపడడం జరిగింది. మరి ఆస్తుల విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు ఉన్న దానికైతే ఆస్తుల విషయానికి ఈ మధ్య కాలంలో అంటే మనకి ఇప్పుడంటూ పోలీసుల వరకు వచ్చింది. ఇది వరకు కూడా వాళ్ళు బయటికి రావడం ఏంటి అంటే ఆస్తుల విషయంలో వాళ్ళ ఇంట్లో విభేదాలు జరుగుతున్నాయి, అంటే గొడవలు జరుగుతున్నాయి అనే అంశం అయితే మనకు కూడా తెలియజేయడం. ముఖ్యంగా ఏంటి అని అంటే ఒక్క తల్లి కడుపులో పుట్టిన కొడుకులు అయితే ఇంత దారుణానికి ఇంత గొడవలు జరిగేంత వరకు కూడా జరగదు. ఎందుకంటే నిన్న చూసాం మన విజువల్స్ చాలా మంచు మనోజ్ కి షర్ట్ కూడా మొత్తం ఇలా చించేసి కూడా అతన్ని బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. మరి ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది అంటే ఒకే తల్లికి పుట్టిన కొడుకులు అయితే ఇంత దారుణానికి అయితే జరగదు. మరి ఇటు తండ్రి ఎటు ఎవరికి మొద్దు చూపిస్తున్నారు అనేది కూడా మనకు తెలియాల్సింది ఉంది. మరి మనోజ్ ఏంటైతే నాకు అన్యాయం జరుగుతోంది అంటూ కూడా ఆయన కొన్ని వాక్యాలు చేయడం జరిగింది. మరి చూడాలి ఆ నిజానికి ఆస్తి యొక్క విభేదాల్లోనే మౌనిక పెళ్లి విషయం కూడా మనకి దీంట్లో ఒక ఇంక్లూడ్ అయి ఉంది అని చెప్పుకోవాలి. రైట్. థ్యాంక్ యూ భావన. అభిమానులను మెప్పించడానికి, సినిమాలు విజయవంతం కావటానికి కథల్లో హీరోయిజం ప్రదర్శించే నటులు నిజ జీవితం విషయానికి వచ్చేసరికి మాత్రం విలన్ పాత్ర పోషించారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం ఏ హీరోయిజానికి నిదర్శనమో వారికే తెలియాలి. సినిమాల్లో ఆదర్శాలు వల్లించే ఈ కుటుంబ పెద్దగా మోహన్ బాబు వయసు పైబడిన వ్యక్తిగా కూడా గొడవకే మొగ్గు చూపారంటే వారి హీరోయిజం, కళాభిమానులపైన చెప్పుకునే వారి మాటలు అభిమానులు నిజంగా నమ్ముతారా? తాము ఇంతవరకు సినిమాల్లో ఇచ్చిన ప్రదర్శనలన్నీ వారు చెప్పిన ప్రకారం కేవలం నటన మాత్రమేనా? సినిమాల్లో వారు పోషించిన పాత్రల సారాంశం నిజ జీవితంలో ఆచరణ సాధ్యం కాదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు ప్రత్యేక గౌరవం తెచ్చిపెట్టిన పెదరాయుడు సినిమా కథను ప్రస్తుతం ఆయన కుటుంబ నిజ జీవితంలో పోషిస్తున్న పాత్రకు కనీసం సంబంధం లేకుండా పోవటం బాధాకరం. సభ్య సమాజంలో ఉంటూ ఒక రక్త సంబంధికులకై పదుల సంఖ్యలో బౌన్సులను వెంట పెట్టుకొని వెళ్లడమంటే అది హీరోయిజమా, విలనిజమా? మోహన్ బాబు కుటుంబమే ఆలోచించుకోవాలి. ఆసక్తికరంగా ఇందులో ఎవరిది తప్పు, అన్యాయం ఎవరికి జరిగింది అనే చర్చ కూడా జరుగుతుంది. కోట్లాది మంది గుర్తుపట్టే సినీ నటులుగా బహిరంగంగా దూషించుకుంటూ కొట్లాటకు దిగే వారికి న్యాయం, తప్పు అనే పదాలు గుర్తుండకపోవచ్చు.
సమాజంలో పదుల సంఖ్యలో సామాన్య ప్రజలు ఆ విధంగా హైడ్రామాకు తెరతీస్తే మరి పోలీసులు ఊరుకుంటారా? సామాన్యుల విషయం ఎందుకు లేండి, ఇప్పుడు విలనిజం ప్రదర్శించిన హీరోలకి మాత్రం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవి డ్రైవ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.